ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో అయితే రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పర్యటన చేస్తున్నారు. సో ఒకే ఒక్క ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ తరపు నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే అందుకే అంటే క్షేత్రస్థాయిలో కూడా ఎవరు కూడా సెకండరీ కేటగిరీ కూడా ఖమ్మం జిల్లాలో కూడా ఎవరు లేకపోవడంతో ఆల్రెడీ ఇప్పటికే నామా నాగేశ్వరరావు పేరునైతే ఎంపీకి ఖరారు చేశారు. సో నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, కార్యాచరణ మొత్తం కూడా దీని మీద దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీని మీద పుట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఓటమితోటి కుంగిపోతున్నటువంటి కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు లేడు అంటూనే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు రేపు 7వ తారీఖు ఖమ్మం జిల్లా కేంద్రంకి సంబంధించి కేటీఆర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కీలకమైనటువంటి భరోసాతో పాటు కొన్ని దిశానిర్దేశాలు చేసే అవకాశం ఉన్నట్లుగా మనం స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలకు సంబంధించి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గాను భద్రాచలం మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ కూటమి విజయకేతనం ఎగిరేసిన నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులు సరే బాగా వేసి గెలుపొందాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ రకమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా కార్యకర్తలకు కానీ ఆ నేతలకు కానీ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి రానున్న రోజుల్లో మనయే అని చెప్పేసి అని చెప్తూనే పార్లమెంట్ నియోజకవర్గంలో మన గెలుపు దిశగా అడుగులు వేయాలి, దానికోసం వ్యూహాలు రచించండి అని చెప్పేసి ఇచ్చిన డైరెక్షన్ మేరకు అత్యవసరంగా రేపే ఖమ్మం కేంద్రంగా జరిగేటువంటి మీటింగ్ కు మొదట హరీష్ రావు రావాల్సి ఉండగా అనివార్య కారణంలో హరీష్ రావు రాకపోవడంతో కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు సంబంధించి ఇప్పటికి ఖరారై ఆ రకమైనటువంటి ఏర్పాటు దిశగా ఖమ్మంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో నామా నాగేశ్వరరావును కూడా ఎంపీ టికెట్ ఖరారు చేస్తూ డిక్లరేషన్ చేయడంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ సిట్టింగ్ ఎంపీ శాసనసభ ఏదైతే పార్లమెంట్ పక్ష నేతగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుని తిరిగి ఎంపీగా టికెట్ ఇచ్చి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ రేపు ఎన్నికల శంఖారావం ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ప్రచార క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి నిర్దేశంతో ప్రణాళికతోటి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రన్ మరోసారి కూడా 6 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దల సభకు అవకాశం కల్పించడంతో రవిచంద్రతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేతలు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ముక్త కంఠంతో ఆ ఆనందాన్ని హర్షకేతాలు ఎగరవేస్తూ కృతజ్ఞత సభ పెట్టాలని చెప్పేసి భావిస్తూ మరోసారి ఎన్నికైనటువంటి వద్దిరాజు రవిచంద్రకు అభినందన పెట్టాలని చెప్పేసి కూడా రేపు బైపాస్ రోడ్ లో గాయత్రి గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కూడా కనబడుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి ప్రణాళికలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, ఏమని చూస్తా ఉంటే ఇన్నాళ్ళు సభ్యతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ లో మరింత ఉత్సాహం రెట్టింపు తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలవాలని చెప్పేసినటువంటి ఆకాంక్షతోటి ఇప్పటికే ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందిస్తూ వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. వరుణ్, అయితే మొన్న ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నట్లు చూసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఖమ్మంలో పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఎట్లన్నా సీట్ను రాబట్టుకునేందుకే కేటీఆర్ ఇప్పుడు దిగొచ్చారనుకోవచ్చా? ఎస్ వరుణ్ కు సంబంధించి మొత్తంగా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక సీటు ఉమ్మడి జిల్లాలో భద్రాచలంకి సంబంధించి స్వల్ప ఓటు మీద ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. అంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో భద్రాచలం ఎమ్మెల్యేగా స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి నేపథ్యంలో అతన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ లో తీసుకురావడం ఫలితంగా అటు బీఆర్ఎస్ ని ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఖాళీ చేయాలని చెప్పేసి గతంలో 10కి 10 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పేసి ఏదైతే శపథం చేసి జిల్లాలో బీఆర్ఎస్ కి ప్రధానంగా కేటీఆర్ కి సవాల్ చేసినటువంటి నేత శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఖమ్మం జిల్లాపై పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి పార్లమెంటు నియోజకవర్గం మహబూబాబాద్ అటు ఖమ్మం కూడా రెండింటికి అతనే ప్రాతినిధ్యం ఇన్ఛార్జ్ గా ఉండడం ఫలితంగా కొంత ఎట్లాంటి విజయం సాధించాలని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా అటు తెల్ల వెంకట్రావుని ఈ నెల 11న ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం కేంద్రానికి సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని కూడా ప్రధానంగా ఆహ్వానం పలికి రేవంత్ రెడ్డి సమక్షంలో అక్కడ
తెల్ల వెంకట్రావుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళిక రూపొందించడానికి తెలుస్తా ఉంది. దీనిపై తెల్ల వెంకట్రావు కొద్దిగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఖచ్చితంగా చేరతారు, కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఊహాగానాలు వెళుతున్న నేపథ్యంలో జిల్లాలో నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తలు జోష్ పెంచేందుకు, అంటే ఇటీవల కాలంలో భూ కబ్జా ఆరోపణలతో పాటు వివిధ రకాల ఆరోపణలతో ఒక్కొక్క నాయకుల్ని అరెస్ట్ చేస్తూ జైలుకు పంపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలని ప్రధానంగా చర్చిస్తుండటంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా భరోసా కల్పిస్తూ కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి కీలకంగా మారిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ మొదట రాగనని చెప్పినప్పటికీ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా హాజరై ఈ జిల్లాలో ఉన్నటువంటి బలమైనటువంటి కార్యకర్తలతో పాటు బలమైన పార్టీ పునాదులను నిర్మించేందుకోసం ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించడం కోసం దిశానిర్దేశమే ప్రధానంగా ప్రణాళిక రూపొందించుకొని కూడా కేటీఆర్ ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేయడం కోసం రేపు ఖమ్మం జిల్లా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో ఎంత ఉత్తేజాన్ని ఇస్తాయనేది వేచి చూడాల్సిన అవసరం మరోవైపు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా పూర్తిగా కాంగ్రెస్ వశం అవడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేదని కూడా మరోవైపున రాహుల్ గాంధీ గాని లేదా ఖమ్మం నుంచి ప్రసాద్ రెడ్డి గాని నందిని గారు కావచ్చు, వీరందరూ కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది అనేటువంటి కాంగ్రెస్ వైపున ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎటువంటి వ్యూహరచనలు బీఆర్ఎస్ చేసినా సరే కొంత కాంగ్రెస్ యొక్క వేవ్ ముందు కొంత చతికిలపడాల్సిన ప్రమాదం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషణలు అంచనా వేస్తున్న నేపథ్యంలో రేపు జరిగే మీటింగు ఎటువంటి పరిణామాలకు ఎటువంటి ఊపందుకుంటుంది బీఆర్ఎస్ లో అనేటువంటి కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. వరుణ్.